కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో మొన్న చూశారు, నిన్న చూశారు. జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు. జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు. వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు. ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. నిన్నేదో జిఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు. నిజంగా అబద్ధాలకు జిఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జిఎస్టీ కింద పోతుంది. ఈ మధ్య ఏదో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు. అందాల పోటీలే కాదు, తిట్ల పోటీ కూడా పెట్టు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీకంటే మించి తిట్లు తిట్టడంలో, అబద్ధాలు మాట్లాడడంలో, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో, బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. జిఎస్డిపి పెరుగుదలలో, పర్ క్యాపిటా పెరుగుదలలో, ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధి పెరుగుదలలో, విద్యుత్ వినియోగములో, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో, సాగు విస్తీర్ణం పెంచడములో, పంటల ఉత్పత్తి పెంచడములో, మిషన్ కాకతీయ ద్వారా, రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా, ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? చావును కోరుకుంటావా? తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు, ప్రతిష్ట, గౌరవం మంటగలిసిపోతూ ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు, ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్నులే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది.
బీఆర్ఎస్ పార్టీని అన్నాడా, కేసీఆర్ గారిని అన్నాడా, నిన్నేమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా. పెట్టు బాబు. నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష? ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిరీలో పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష? అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నాయన స్ట్రెచర్ మీద కొండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. ఇంత స్పష్టంగా మీరు చూసిండ్రు. స్ట్రేచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు, అక్కడి నుంచి మార్చురికి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి లేలే నేను కేసీఆర్ని అనలేదు, బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా? నీకు సిగ్గుంటే, నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు. నేను తప్పుగా నోరు జారినా కేసీఆర్ గారిని మార్చురిగిపోవాలని ఆయన చావును కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు. ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తారు నిన్ను. అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాబూజీ జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఒక జయశంకర్, ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు, తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే 10 ఏళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది. ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు, మీరు ప్రాజెక్టులు కట్టినరా, కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు, రిజర్వాయర్లు కట్టిరని. తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. శ్రీరామ్ సాగర్ 100 టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు? మీ తాత కట్టిండా? శ్రీశైలం ప్రాజెక్టులో 300 టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా? నాగార్జున సాగర్లో 200 పైచిల్కు టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, లేకపోతే ఇందిరా సాగర్, లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి కాదా? శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా? ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాయి. మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న
ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. హరీష్ రావు గారు నాకు సవాలు విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాలు విసిరదలుచుకున్నా, పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయనని రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు. వాళ్లకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్న వారిని, నేను అడుగుతున్న మీడియా మిత్రులని, నేను అడుగుతున్న ఇడుకొచ్చిన మా అక్క చెల్లెలని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా. మన దగ్గర ఉన్నోడు ఎవడైనా, మన దగ్గర ఉండే టీచర్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుండా జీత భత్యాలు 15 నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా? ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా, వారం రోజులు మీరు రిపోర్టు చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా? ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు, మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారం ఉంటే ఉంటా, లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా. మీకు అనుభవం ఉందంటుండ్రు, మీకు అపారమైన జ్ఞానం ఉందంటుండ్రు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని మీరు అంటుండ్రు. మీ అనుభవము, మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.